ఇక్కడ చూడండి నా ముందు నుంచి ఎంత దగ్గర నుంచి బండి పోతున్నాయో మనకన్నా అయితే తిడతారు ఇట్లా పోతే తిట్టద్దు వాళ్ళ సైడ్ ఇచ్చుడే ఉంటుంది ఇక్కడ విన్నావా సెంటర్ గీతలకి వెళ్ళి పోతాండి ఇక్కడ చూడండి పోలీసులు ఫోన్ చేస్తాడు అట్లా పోతే 3000 రూపాయల దండుకు అది ఫైన్ వస్తుంది కంపల్సరీగా పోలీసుల బండ్లు కూడా మారినాయి మొత్తం వైట్ కార్లు వచ్చినాయి ఇప్పుడు అన్నీ ఇక్కడ బండి కాలిపోయింది చూడు ఇక్కడ బండి కారు కాలిపోయింది ఇక్కడ మొత్తమే పోయింది ఇటు ఆడ బండి వాడు ఇళ్ళ దూరాలని చూస్తాడు రావడం కూడా పోనీ నేను ఎత్తేడు కొడతా పోలీసు ఉన్నాడు ముంగట చూడండి ఇక్కడ కనబడతాడు అక్కడ ఆగిన బండ్లు యాక్సిడెంట్ అయినట్టు ఉంది అవో చూసారు కదా నేను కూడా వాళ్ళ సైడ్ ఇస్తా వెనక బండ్లు వచ్చి నాకు అంతే ఫోటో కొడతాడు అట్లా డైరెక్ట్ కబ్జీ కోయటు జుబేల్ నెరియా ఈ రూట్లో వెళ్తానట్టు ఇది సైరా అలోలయ ఈ సైడ్లో వెళ్తానట్టు ఇది తవ్వ అక్కడికి పోయినాక చెక్ పాయింట్ ఉంటుంది చెక్ పాయింట్ కంటే సీదా పోతేనేమో కోయటు కబ్జీ కోయటు వెళ్తుంది ఇటు పోతే నెరియా వెళ్తుంది నెరియా సైరా అలోలయ ఇటు వెళ్తుంది రియాజ్ కూడా వెళ్తాడు ఈ దమ్మం సిటీలో ఉన్నాయి ఇప్పుడు నేను దమ్మం సెంటర్లోకి వెళ్ళి ఈ ఫోటోలు ఇంకో వీడియోలు కూడా చూపించిన నేను ఇదే తోవ అంటే ఈ తోవ సెంటర్కి వెళ్ళి ఉన్నది ఇంకో తోవ ఉన్నది ఏది హదరియా తరి హదరియా పడితే ఇక మనకు సిటీ దాగదన్నట్టు ఇక అట్లా చక్క అటు ఇది హైకోర్టు కనబడేది ఆ వీడియో కూడా పెట్టి నేను ఒక చేత నడుపుడు ఒక చేత కెమెరా పట్టుకున్నాడు తోటి షేక్ అవుతుంది బండి కెమెరా షేక్ అవుతుంది అటు కనబడేదంతా మసీద్ అది కెమెరా ఒక చేత బండి నడిపి ఒక చేత గేరేసుడు ఒక చేత కెమెరా అది షేక్ అవుతుంది నేను ఎన్నోసార్లు కెమెరా తీసుకుందామని పోయినా కానీ ఆ కెమెరాలు దొరుకుతలేవు వేరే ఉన్నాయి అత్తయ్య అన్నాడు రాలేదు ఈయన కూడా పోయి చూస్తా అత్త తీసుకుంటా ఇక ముంగట చూడండి ఇక్కడ ఎంత ట్రాఫిక్ అవుతుందో ఆ బండ్లోడు ఆడు చూడా ఇల్లు చూస్తాడు చూడ అటు నుంచి బయట నుంచి వచ్చాడు చూసినావా వాటి చూస్తారని అటు అలా కాపాడుకోవాలి పుస్తకం కొంచెం ఇటాట్ అయినా కానీ కదా తాగుడే బండి అట్లా వాళ్ళు ఇటు నుంచి అటు స్పీడ్ తరికి వెళ్ళిపోతారు వాళ్ళు స్పీడ్ తోవకి వెళ్ళిపోతారు అన్నట్టు స్లో తోవ నుంచి వెళ్ళి బయట నుంచి వచ్చి అటువంటిప్పుడు మనం కొంచెం స్లో చేసుకోవాలి అట్లా లేకపోతే ఆల్ ఇండికేటర్ వేసుకోవాలి బండి ఆపుకోవాలి వెనక కొంచెం స్లో చేసుకోవాలి వెనక బండి ఆగిపోతారు అన్నట్టు ఆల్ ఇండికేటర్ ఎత్తే ఇక్కడ బండ్లు యాక్సిడెంట్ అయినా తాగినా ఏం కాదు కాకపోతే వెయిట్ చేయాలి ఇన్సూరెన్స్ కూడా వచ్చేలాగా వెయిట్ చేయాలి అదే ఒకటి బాగా రిస్క్ అనిపిస్తుంది బండి తాగిన తిట్టుడు కొట్టుడు ఏముండదు అయినా వచ్చే పర్సనల్ చేస్తాడు అంతే వాళ్ళు వచ్చినాకనే ఇన్సూరెన్స్ కూడా వచ్చే వాడు పరిశీలించినాకనే వాని మాటే నడవాలి బస్ మనం నీ బండి తాకింద్రో నా బండి తాకింద్రో అని ఇండియాలో కొట్టుకున్నాడు తిట్టుకున్నాడు ఏముండదు ఇక్కడ అర్థమైందా ఇక్కడ తాగని గంగనబోని బస్ ఫోన్ చేసినావా ఇన్సూరెన్స్కి బస్ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినావా వాళ్ళే వేస్తారు వాళ్ళే పరిశీలించారు వాళ్ళు చెప్పినట్టే బస్ అంతే తిట్టుడు బిట్టుడు కొట్టుడు అనేది ఏముండదు అర్థమైందా అట్టుంటుంది ఇక్కడ మనకన్నా అయితే నీ అక్క వాళ్ళు కొట్టుర్రో సంపుర్రో తిట్టుర్రో బాగా దవడం పెట్టుకుంటాం ఎక్కడైనా కానీ ఈ పద్ధతి ఉంటే మంచిది అంటే నడుపుడు ఇక్కడనే మంచిది ఇంకా నాకు తెలిసి బండి ఇక్కడ పెద్ద పద్ధతి లెక్క నడుపుతారు ఒక పద్ధతి బండి నడుపుడు అటు చూడు ఒకసారి ఇది మొత్తం ఇగో ఇదే పెద్ద గ్రౌండ్ దమ్మవడ ఇక్కడ చూడండి వాడు బయట నుంచి వస్తాడు ఇగో బయట నుంచి చూస్తాడు ఇక నా ముంగటి నుంచి చూస్తాడు ఇగో చూడు అటువంటి అప్పుడు మనం స్లో చేసుకోవాలి ఇప్పుడు నేను స్లో చేసుకున్నా బండి అక్కడ స్లో చేసుకుంటే వాడు వెళ్ళిపోతాడు విన్నావా స్పీడ్ తోవకి వెళ్ళిపోతాడు ఇది మన స్లో తోవ మనది స్లో తోవ ఇది పెద్ద బండ్లది అలా చిన్న బండ్ల తోవకు ఆయన వెళ్ళిపోతాడు అట్లా బస్ విన్నావా ఇక్కడ కూడా చూడండి ఇప్పుడు ఈ పక్క పండు వస్తాడు బండ్లు ఆగో వాడు ఎట్లా పోతాడు చూసిరుగా వాడిని చూసి ఇంకోటి వచ్చాడు అటువంటి అప్పుడు ఒకడు వస్తుండా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి అద్దంలో సైడ్ అద్దంలో మొత్తం మిల్లర్లో విన్న చూడాలి ఇక్కడ మిల్లర్లు ఇండికేటర్లు విన్న నడుతుంది బండి అర్థమైందా ఎటు కింద చూడలేదు అనుకో ఇండికేటర్ వేయలేదు అనుకో ఆడు స్పీడ్ వచ్చి తాగుతాడు ఇక వీళ్ళు చూడిగో ఇప్పుడు వీళ్ళు ఇద్దరు దాటాలి ఇటు నేను స్లో చేసుకుంటా బండి ఇద్దరు వెళ్ళిపోతారు ఇండికేటర్ వేసుకొని అట్లా ఇది బండి నడిపే పద్ధతి వినవా